వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ నాలెడ్జ్ తెలుగు. ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ ఉంటేనే మనము పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేయడం కానీ లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయగలుగుతాము. సో ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలి అంటే మీరు డ్యూటీ రిలీవింగ్ అయిన తర్వాత 60 డేస్ తర్వాత ఆఫ్టర్ 60 డేస్ తర్వాత మీరు పిఎఫ్ అప్లై చేసేదానికి వస్తుంది. అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా అప్లై చేసేదానికి ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ అనేది ఇప్పుడు చూపిస్తాను. మనకు మేనేజ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. అంటే ఏ కంపెనీకి మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు మీ ఎంప్లాయర్ మీకు లాస్ట్ కంట్రిబ్యూషన్ ఎప్పుడు పే చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు వీరికి చూడవచ్చు డిసెంబర్ 2023లో వీరు లాస్ట్ డ్యూటీ అయితే చేశారు. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ మంత్కు సంబంధించినటువంటి మనము క్యాలెండర్ ఓపెన్ చేసి ఆ మంత్లో మీరు ఎప్పుడైతే డ్యూటీ చేశారో లాస్ట్ డే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 31 మీరు లాస్ట్ డ్యూటీ చేసుంటే 31 అని తీసుకోవాలి. లేదా మీరు 20 అయితే 20 తీసుకోవాలి. అలా కాకుండా ఏదైనా ఒక డేట్ అనేది తీసుకోకూడదు. అలా తీసుకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఈ విధంగా డిసెంబర్ మంత్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు క్యాలెండర్ పూర్తిగా ఓపెన్ అయింది. అన్ని డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ దీంట్లో మీరు లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. వేరే వర్కింగ్ డేని మనము తీసుకోవద్దు. ఓకే, ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 20 పైన క్లిక్ చేస్తాను. దాని తర్వాత రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ 2 సార్లు మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రీసెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డిసెంబర్ 20, 2023 అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ రీజన్, ఇక్కడ షార్ట్ సర్వీస్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ షార్ట్ సర్వీస్ కాకుండా వేరే రీజన్ తీసుకుంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. షార్ట్ సర్వీస్ క్లిక్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలన్నట్లు. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు రిక్వెస్ట్ ఓటీపీ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనము సబ్మిట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద థంబ్ సింబల్ ఉంటుంది. ఈ థంబ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత థంబ్ సింబల్ మీద మనం ఇలా క్లిక్ చేసాము. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ముఖ్యమైన మనకు సలహాలు సూచనలు ఉంటాయి. ఇవన్నీ మనం చదువుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీకు ఏమైనా తెలియకపోతే ఎగ్జిట్ చేయకపోవడం మంచిది. మీకు ఒకవేళ పెయిడ్ సర్వీస్ కావాలంటే నేను అడ్వైజ్ అయినా ఇస్తాను. కానీ మీరు రాంగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చారంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, పిఎఫ్ ట్రాన్స్ఫర్ కూడా రిజెక్ట్ అవుతుంది. మనకు చాలా ఇష్యూ అయితే అవుతుంది. మళ్ళీ ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళి మీరు ఆఫ్లైన్లో పిఎఫ్ అప్లై చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవకాశం కూడా రావచ్చు. అందుకోసము రాంగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంటర్ చేయవద్దు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని అడుగుతుంది. మీరు ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేయాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీకు పోర్టల్లో అప్డేట్ అవుతుంది. దాని తర్వాత పిఎఫ్ అప్లై చేయొచ్చు, పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయినా చేయవచ్చు. నేనైతే ఇప్పుడు అప్డేట్ చేయడం లేదు. ఇది మీకు ఒక డెమో చూపించాలని వీడియో చేస్తున్నాను.
ఓకే, ఇది మనకు ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోబోయే ప్రాసెస్. వితౌట్ ఎంప్లాయరు, వితౌట్ పిఎఫ్ ఆఫీసు మనమే మన ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోవచ్చు. డ్యూటీ వదిలేసిన 60 డేస్ తర్వాత, ఆఫ్టర్ ఎగ్జిట్ డ్యూటీ 60 డేస్ తర్వాతే ఈ ఆప్షన్స్ మీకు వస్తాయి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పెయిడ్ సర్వీస్ కోసం కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.